యాక్చువల్లీ మార్నింగ్ క్లాస్లో మాట్లాడాలంటే మురళీసారి క్లాస్లో మాట్లాడే టైం వచ్చింది. యాక్చువల్లీ మాది వెల్దండ చొక్కన్నపల్లి. నేను స్కూల్ చాలా డూమా కొట్టేటోని. ఎట్లా అంటే ఇక మ్యాక్సిమం ఎవరికి కనబడేటోని కాదు. శర్మ సార్ పిల్లమేళ వేసుకొని వచ్చి ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని స్కూల్ అనుకుంటే మళ్ళీ 2 days ఇటు మళ్ళీ పోయేది. ఇవి ఇట్లా కాదురా అని చెప్పి నాకు రూమ్ పెట్టించింది. ఇలా సార్ వస్తుడు అడిగాలి ఎన్ని పడ్డారు అమౌంట్ అంటే ఏదో వేసాడు. ఇంకొకటి సారు శర్మ సారు పోయిమ్స్ చెప్పేది. ఆ పోయిమ్స్లో అక్కడ వంశీయాడు అన్న చెప్పేది, లేకపోతే సోని అన్న చెప్పేది. ఈ అమ్మ వీళ్ళు ఏంటో మాకంటే చదవనియారు చేయనియారు, ఎంతసేపు వీళ్ళే చెప్తారు, వీళ్ళదే కథ అని అనుకునేటోళ్ళం మేము. అంటే అప్పుడు తెలియదు మాకు, అమ్మ ఎప్పుడు వీళ్ళే చదువుతున్నారో ఆయన అంటే వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుండే, కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. ఏదైనా వాటి మ్యాథ్స్ క్లాసులు అయితే విపరీతం. అదేదో సినిమా వచ్చింది కాదు సార్, ఆ బోర్డు మీద అంటే సమయంగానే టక చేసేసి వెళ్ళిపోతారు. అట్లా వంశీగాడు చేసేది. అరే నువ్వు చదువుకుంటే చదువుకోరా, ఇంటికాడ చదువుకో, ఈడు చదువుకో, మమ్మల్ని దిబ్బలు పెట్టావురా నేను. అది బాగుంటుండే మనుషుల. నంబర చుంబి శిరస్స రచరీ పటల ముహుర్ముహుల్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలమున్ శీతశైలమున్. ఈ పద్యం ఇట్లా ఈ విధంగా వాడాలని సార్ ఎంతో చేసాడు. నేను దగ్గర ఒక 2 days 3 days అప్పుడు చేస్తే కానీ నాకు కంటెస్ట్ నాకు రాలేదు. ఇప్పుడు కోళ్ళు రాసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.